తెలుగు ప్రజలకు సుపరిచితులు ప్రముఖ నటులు కోట శ్రీనివాసరావు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే కోట శ్రీనివాసరావు. నమస్కారం అండి. కోట శ్రీనివాసరావు చాలా కాలంగా మీరు చాలా సైలెంట్గా ఉంటున్నారు. కారణం ఏంటి? సైలెంట్ ఏముంది, ఇప్పుడు యాక్టివ్గా ఉంటాను, బయట రావడానికి లేదు కదా, కరోనా వ్యవహారం. మీరు మాట్లాడుతున్నామని మాస్క్ తీసేసారు. ఓకే, సో ఏందో అంతా సైలెంట్ అయిపోయింది కదా. ఎలా ఉంది ప్రస్తుతం తెలుగు సినీ ప్రపంచం? ఏముందండి, మీకు తెలియంది ఏముంది, ఏవో టికెట్లు మార్చమన్నా ఇవి అని కొడుకుంటు అసలు సినిమాలు ఏం జరుగుతున్నట్టు ఏం లేవు. చాలా మంది సినీ ప్రముఖులు చెప్తున్నారు ప్రస్తుతం ఉన్న థియేటర్లన్నీ కూడా రాబోయే రోజుల్లో కళ్యాణ మండపాలుగా మారిపోయే ప్రమాదం ఉందని చెప్తున్నారు. దానిలో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? కళ్యాణ మండపాలు కాబట్టి ఏదో ఒకటి పెట్టుకుంటారు. మీరు మీ వ్యాపారం కుదరకపోతే కుదానికి వెళ్తారు, ఏముంది అంటారు. ప్రస్తుతం ఓటీటీ వచ్చింది. ఓటీటీ వల్ల ఎలా ఉందనుకుంటున్నారు? ఓటీటీ నాకు పరిచయం లేదండి, ఇంతవరకు యాక్ట్ చేయలేదు, దాని మీద నాకేం అవగాహన లేదు. కాకపోతే నేను ప్రతి వాళ్ళని అడిగేది ఒకటే, మీరు ఏమైనా చేయండి. ఇప్పుడు హీరోలను కానీ, పెద్ద హీరోలను కానీ, లేదా చిన్న హీరోలను కానీ, నిర్మాతలను కానీ, పెద్దవాళ్ళని కానీ, చిన్నవాళ్ళని కానీ, నేను అడిగేది ఒకటే, మీరు ఏమైనా సినిమాలు తీయండి, ఏమైనా చేసుకోండి, తెలుగు నటీనటులకి పని కల్పించండి. వాళ్ళు వదిలేసి మీ ఇష్టం వచ్చినట్టు ఉంటే అట్ట. దాసరి నారాయణ గారు చనిపోయిన తర్వాత సినీ పెద్దగా ఎవరుంటే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? మురళీమోహన్ గారా, చిరంజీవి గారా, మోహన్ బాబు గారా? ఎవడు పెద్ద అండి, ఎవరేదో ఏదో ఆయన అంటే ఆయనకి అయిపోయింది, ఆయన సాగింది. ఆయన వ్యక్తిగతంగా కూడా కొంత ఆయన మెంటాలిటీ కూడా 10 మందికి సాయం చేయాలి, ఏదో సమస్యలు అనేటువంటి పట్టించుకునే మనిషి. ఆయనకి వాళ్ళందరికీ తేడా లేదు. మీరు చాలా సందర్భాల్లో చెప్పారు తెలుగు వాళ్ళు ఇక్కడ చాలామంది టాలెంటెడ్ పీపుల్ ఉంటే వీళ్ళని కాదని వీళ్ళు నార్త్ ఇండియన్స్ని తెచ్చుకుంటున్నారు, బయట వాళ్ళని తెచ్చుకుంటున్నారు, ఈ పద్ధతి మారాలి అని చెప్పారు. నేను నటుడిని ఎప్పుడు అన్నండి. ఇప్పుడు నేను వెళ్ళి బయట ఇంకో లాంగ్వేజ్లో చేయట్లే, నటులను కాదు, నేను నటులను తెచ్చుకోండి, ఎందుకు మాట్లాడతాం. ఆయన మహానుభావుడు పెద్ద ఆయన విలన్, ఆయన పేరేంటి, రాఘవేంద్ర సినిమాలో దాంట్లో చేశాడు. అలాంటి వాళ్ళు, లేకపోతే నజీరుద్దీన్ షాన్ తీసుకురండి, లేకపోతే అలా ఎవరైనా పెద్ద అమితాబ్ బచ్చన్ గారిని తీసుకురండి, నానా పాటేకర్ని తీసుకురండి, అలాంటి వాళ్ళు ఎవరినైనా తీసుకుని, లేకపోతే ఇప్పుడు మలయాళం నుంచి వస్తుంటారు మోహన్ లాల్ గారు, అలాంటి వారు ఎవరైనా ఉంటే నేను ఎందుకంటాను. వాళ్ళ దగ్గర నౌకరు వేషం వేయటానికి కూడా నేనేం బాధపడను. వాళ్ళందరూ నిష్ణాతులు, వాళ్ళ లాంగ్వేజ్లో, తర్వాత అన్ని లాంగ్వేజ్ల్లో కూడా ప్రూవ్ అయ్యారు. మౌంటీ గారు ఇలాంటి ఎంతమంది లేరు. వాళ్ళని వదిలిపెట్టి తెలుగు వాళ్ళకంటే అసలు ఎవరినో తీసుకొచ్చి పెట్టి లక్షలు తగలేయటం అనేది తెలుగు వాళ్ళకి అన్యాయం కదండి. అది పెద్ద హీరోలుకి నేను ఎప్పుడు చెప్తుంటాను, కోపం వచ్చినా సరే నేనేం చేయలేను దానికి. దీన్ని నమ్ముకున్న వాళ్ళు మీరు ఎట్టాగా వచ్చారు, మీకు మళ్ళీ మేము కూడా వచ్చాం కదా, మేము కూడా బతకాలి కదా. పైగా మీరేమో 100 కోట్లు 200 కోట్లు అంటారు. ఎవరు అందులో పోనీ ఓకే, అందులో వేషాలు ఏమవుతాయి. నేను అనేది ఏంటంటే పెద్ద సినిమాలు అన్నీ కూడా 3-4 లాంగ్వేజ్లో తీస్తారు. నేనేమంటానంటే 100 కోట్లు పెట్టి మీరు సినిమా తీసేప్పుడు ఏ లాంగ్వేజ్కి ఆ లాంగ్వేజ్ నటులను పెట్టుకోండి. తమిళ్కి తమిళ్ని పెట్టుకోండి, తెలుగు పెట్టుకోండి, మలయాళం పెట్టుకోండి, ఎవరినైనా పెట్టుకోండి. మన కాదని అట్టి బాటం ఎందుకు? ఇప్పుడు నాజర్ గారు లాంటి వారు ఉన్నారు, ఆయన మంచి నటులు. ఆయన కూడా నాకు మళ్ళీ ఏదో 4 లాంగ్వేజ్లు 5 లాంగ్వేజ్లు చేసే మనిషి. అట్లా అని చెప్పి అన్నికే ఇప్పుడు తమిళ వాళ్ళ దగ్గర తీసుకు ఆయన తీసేసి నన్ను పెడితే అట్లా ఉండదు అక్కడ కదా. అది నేను చెప్పేది. అందుకని ఏంటంటే 3-4 భాషల్లో మీరు తీసేటప్పుడు ఏ భాషకు ఆ భాషలను పెట్టుకోండి. కోట శ్రీనివాసరావు గారు చాలా సినిమాల్లో నటించారు. మీకు ఇష్టమైన సినిమా ఏంటి? బాగా నచ్చిన సినిమా ఏంటి మీరు నటించిన సినిమాల్లో? ప్రజలు మెచ్చిన సినిమా అంతా నాకు నచ్చిందేనండి. ప్రజల కోసమే కదా చేసేది. వాళ్ళు బాగుంది, శబాష్ బాగా చేస్తున్నాడంటే నాకు 4 వేషాలు వస్తాయి, ఏముంది అంటాం. మీరు యాక్ట్ చేసిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన దర్శకుడు ఎవరు? చాలామంది ఉన్నారండి మహానుభావులు.
ఎంతోమంది ఎన్నో వేషాలు ఇచ్చారు. ఎవరిని చెప్తాం? అందరూ ఎవరికి వాళ్ళు. అన్ని సినిమాలు బాగున్నాయి, అన్ని వేషాలు బాగున్నాయి. మరి ఆ దర్శకులు ఎవరని చెప్తాం? మా ఎలక్షన్స్ జరిగిన తర్వాత నాగబాబు కావచ్చు, లేకపోతే కొంతమంది రిజైన్ చేశారు మా అసోసియేషన్కి. నాన్ తెలుగు అన్నారని ఏదో అన్నాడు ప్రకాష్. నాన్ తెలుగు వాళ్ళు అయితే 600 మంది ఓటేసినప్పుడు 269 270 ఓట్లు వచ్చినాయి. మరి అతను కట్టబడ్డాయి. పిచ్చి మాట్లాడండి, అన్నీ నేను పట్టించుకోను. మీ లైఫ్లో మీరు మర్చిపోలేని సంఘటన? మాకు సంఘటనే ఉందండి, ఏది మర్చిపోలేము. మొట్టమొదటి చదువుకున్నాను, అయిపోయింది. అనుకోకుండా బ్యాంకులో చేరాను. తర్వాత రాజకీయాలకు వెళ్ళాను, సినిమా యాక్టర్ని అయ్యాను, టీవీ యాక్టర్ని, అన్నీ అనుభవించాను. ఇక్కడ మీ బాల్య విద్యాభ్యాసం? అదే భగవంతుడంతా అదిగో పద్మశ్రీ దా తీసుకెళ్ళారు. ఇంకేం కావాలి లైఫ్కి? కోటా శ్రీనివాసరావు గారు, మీరు సుదీర్ఘకాలం నటించారు. నటించడంతో పాటు రాజకీయాల్లో కూడా ఉన్నారు. బీజేపీలో ఒకసారి విజయవాడ తూర్పు నుంచి ఎమ్మెల్యే కూడా అయ్యారు. సో రాజకీయాల నుంచి కేవలం సినీ రంగంలో ఉండాలని ఒకే ఒక కాజుతో రాజకీయాల నుంచి పక్కకు వైదొలిగారు మీరు? రాజకీయాలు మారలేదండి, మానలేదు. కాకపోతే నుంచోవడం చేయటం మానేశాను. ప్రస్తుతం బీజేపీలోనే ఉన్నారా మీరు? చాలా కాలంగా మీరు రాజకీయాలకు దూరంగా ఉన్నారు కదా. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నేను బీజేపీ, రెండోది లేదు. అది ఎట్లా ఉంది బీజేపీ ప్రభుత్వం? కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం ఆంధ్రప్రదేశ్కి చాలా అన్యాయం చేసింది బీజేపీ. ప్రత్యేక హోదా ఇస్తానంది, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వలేదు. అలాగే ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు, ప్రత్యేక ప్యాకేజ్ కూడా ఇవ్వలేదు. బీజేపీ ఆంధ్ర ప్రజానికాన్ని నట్టేట ముంచిందని చాలామంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంటూ ఉన్నారు. బీజేపీ చేసినంత గొప్పగా పరిపాలించగలిగినటువంటి పార్టీ ఇంకోటి లేదు, అది మాత్రం ఖాయం. ఊరికే అనవసరంగా ఏదో చెప్తూ ఉంటారు. కానీ ఏదో బీజేపీని పడగొట్టాలంటే, ఏదో ఏమిటి పార్టీలన్నీ కలవాలంటే మోడీ గారిని ఎవరినో దింపాలని వాళ్ళ ఉద్దేశం. ఆయన దింపాలంటే 10-15 పార్టీలు కలవాలా ఏంటి? ఊరికే పిచ్చి మాట అండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, మీరున్నప్పటికీ ఇప్పటికీ అసెంబ్లీలో ఎలాంటి తేడాను మీరు గమనించారు? ఇదివరకు అసెంబ్లీ అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేవారు. ఇప్పుడు బజార్లా ఉంది, అంతకంటే లేదు. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? ఎందుకు వచ్చింది అంటారు? వాళ్ళకే తెలియాలి, మనకేం లేదండి, ప్రజలకే తెలియాలి. అసెంబ్లీ అంటే దేవాలయంగా చూసుకుంటారు చాలామంది. ఒక్కసారైనా అసెంబ్లీకి వెళ్ళాలని చాలామంది కోరిక ఉంటుంది. అలాంటి అసెంబ్లీలో ఒకళ్ళపై ఒకళ్ళు వ్యక్తిగత దోషణలు చేసుకుంటూ ఉన్నారు. అది వాళ్ళకి తెలియాలి. అది మనం ఎమ్మెల్యే అయ్యాం, మనం ఎలా మాట్లాడాలి ఏమిటని. మన నన్ను అడిగితే నేను చెప్పను. మీరు కూడా ఒకసారి ఎమ్మెల్యేగా చేశారు. అయితే మాత్రం ఆ రోజుల్లో ఎప్పుడు ఇట్లా లేదే. కొంత హుందాతనంతో వ్యవహరించేవాళ్ళు అందరూ కూడా అప్పట్లో. హుందా కాదండి, కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఇప్పుడు మాస్టర్ గారు బయట మనకి సరదాగా మాట్లాడు, ఎవరన్నా క్లాసులో పాఠం చెప్పేప్పుడు ఎట్టుంటారు? మీరు బయట వాళ్ళు మాడతారు, నన్ను ఇంటర్వ్యూ చేసేవాడు మీరు ఎలా మాడతారు? ఆ బాధ్యత మీకు తెలియాలి కదా. అది అంతకంటే ఏముంది? అంటే ప్రస్తుత రాజకీయాలకి అప్పటి రాజకీయాలకి ఏం తేడా? మీరు గమనించిన తేడా ఏంటి? తల్లిపాలకి డబ్బా పాలకి ఉన్న తేడా అంటే, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అప్పులో ఊబిలో కూరుకుపోయింది. ఆంధ్ర ప్రజానికం అప్పులతో సతమతమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ రాష్ట్రానికి, ఆ రాష్ట్రంలో ఒక నియోజకవర్గానికి మీరు శాసనసభ్యుడిగా ఉన్నారు ఒక 5 ఏళ్ళు. ఏమనిపిస్తుంది ఇప్పుడు మీకు ఆ రాష్ట్రాన్ని చూస్తే? 2 రాష్ట్రాలు అయింది. తెలంగాణ రాష్ట్రం ఏమో ఒలిచిపెట్టిన అరటిపండు ఆయన చేతిలో పెట్టారు. అన్నీ ఉన్నాయి కదా, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఫ్లైఓవర్లు కూడా అప్పుడు కొన్ని ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు అంతగా ఒలిచిపెట్టిన అరటిపండు లాంటిది ఈయన చేతికి వచ్చింది. కాబట్టి ఈయన పద్ధతి వేరుగా ఉంటుంది. ఈయన మాటలు, ఈయన నిండుదనం. అన్నం ఆకలేసిన వాడు మాట్లాడేదానికి, కడుపు నిండాడు మాట్లాడేదానికి తేడా ఉండదు. ఆంధ్రప్రదేశ్ ఏమిటి, ఆకులు పోగు చేసి విస్తరా గుట్టుకోవాలి, అది అంతకంటే ఏం లేదు. అదే ఆయన గుర్తుంచుకోవాలి, చేయాలి. ఏం చేస్తాం మనం? నేను ఆయన తెలియకేదో ఎక్స్పీరియన్స్ లేదు అంటే నేను నమ్మను. నేను ఎవరికైనా చెప్పేది అదే. నిద్రపోయేవాడిని, లేకపోతే నిద్ర నటించేవాడిని, ఏం చేస్తాం? సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారితో మీ అనుబంధం ఎట్లా ఉండేది? చాలా సోదర భావంతో ఉండేవారండి. చాలా మంచి వ్యక్తి. నాకు కొంచెం పర్సనల్గా కూడా బాగా తెలుసు. నేనంటే బాగా ఇష్టం, ఆయన అంటే నాకు ఎట్టో ఇష్టం అనుకోండి.
మంచి వ్యక్తి. సుందరరామ నారాయణ రెడ్డి గారి దాకా పాత తరం వెళ్ళిపోతే నెక్స్ట్ మన తరానికి సుందరరామూర్తి గారు, సిరివెన్నెల గారు 2 కళ్ళలా ఉన్నారు తెలుగు సినిమాకి పాటలకి. సరే ఉన్నారు కదా, బాగుంది అనుకున్న రోజుల్లో ఒక్కను మూతపడిపోయింది. ఇప్పుడు రెండోది కూడా పోయింది. ఏం చేస్తాం? ఈ తెలుగుదనం ఆల్మోస్ట్ సినిమాల్లో ఏదైనా ఉంటే ఓ 10%, 20% ఏదైనా ఎవరన్నా టేస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే ఉంటారేమో. కానీ ఆ సినిమా అనేటువంటిది సాహిత్యం కానీ సినిమా లేదండి ఇప్పుడు. అంతా సర్కస్. అర్థం పర్థం లేని పాటలు, అర్థం పర్థం లేని డ్యాన్సులతో కొంత మీరు చెప్పినట్టు సర్కస్ నడుస్తుంది సినీ ఇండస్ట్రీలో. మనం ఏం మాట్లాడలేమండి. ఆ మాట అంటే జనరేషన్ మార్పు అంట. జనరేషన్ ఏం మారింది? జనరేషన్ మారలా. సూర్యుడు తూర్పునే ఉదయిస్తున్నాడు, పడవడు అస్తమిస్తున్నాడు, భూమి గుండ్రంగా తిరుగుతుంది. త్రివిక్రమ్ గారు ఒక సభలో చెప్పారు, అర్థం పర్థం లేని పాటలతోనూ అర్థం పర్థం లేని డ్యాన్సులతోనూ చేస్తున్నారు. ఇటు చాలామంది సినిమాని నమ్ముకుని, సాహిత్యాన్ని నమ్ముకుని, సినిమాని నమ్ముకుని వచ్చిన వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ళలో కొంతమంది సిరివెన్నెల గారు కావచ్చు, మరికొందరు కావచ్చు. వీళ్ళందరూ సినిమా ఇండస్ట్రీకి దొరకడం సినిమా ఇండస్ట్రీ అదృష్టం, కానీ వాళ్ళకి మాత్రం సినిమా ఇండస్ట్రీలో ఉండటం వారి దురదృష్టం అంటూ కూడా అన్నారు. మొన్న కూడా చేశారు. అది ఆయన సినిమా ఇండస్ట్రీ అలా ఆయన అన్నది ఏంటంటే, వాళ్ళు తెలుగు రచయితగా ఉండటం అనేది తెలుగు వాళ్ళ అదృష్టం, కాకపోతే ఆయన తెలుగు రచయితగా ఉండటం అనేది ఆయన దురదృష్టం అన్నాడు. అదే ఆయన అంది. అంటే హిందీలో నుండి ఉంటే ఇంకా బోల్డ్ పాపులారిటీ వచ్చేది. ఎందుకని తెలుగు రచయితలు కావచ్చు, లేకపోతే అట్లాంటి వాళ్ళని తెలుగు సాహిత్యాన్ని ఎందుకు గుర్తించలేకపోతుంది సినిమా ఇండస్ట్రీ? అట్టా ఉంది. దానికి ఏం చేస్తాం? ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, 100 కోట్లు పెట్టి సినిమా తీసేవాడికి ఎంత వస్తే నీకు డబ్బులు వస్తాయి? నీకెంత ఆశ ఉంటుంది తీసిన వాళ్ళకి? కాబట్టి మనమే ఆలోచించుకుని చేసుకోవాలి. కాకపోతే నా అభిప్రాయం ఏంటంటే, ప్రభుత్వం కూడా, ఏ ప్రభుత్వమైనా ఉభయ రాష్ట్రాల్లో కూడా ఇది అనేది ఏంటంటే, ఏదో కొంచెం రాయితీలు అవి ఇస్తామంటున్నారు. దానికి ఏం చేయాలంటే, ఒక 7 కోట్లు ఎంతో ఒక ఫిక్స్ చేసి ఒక అమౌంట్, ఈ లోపల ఈ ఖర్చు లోపల ఈ డబ్బు లోపల సినిమా తీసి, అది కూడా అంత నటీనటులు, టెక్నీషియన్స్ అందరినీ తెలుగువారినే పెట్టి సినిమా తీసిన వాళ్ళకి గవర్నమెంట్ రాయితీలు ఇస్తుంది అని అనౌన్స్ చేస్తే కొంచెం చిన్న సినిమాలన్నా బతుకుతాయి. ప్రస్తుతం చిన్న సినిమాలు బతికే పరిస్థితి లేదని కూడా చిన్న నిర్మాతలందరూ కూడా గగ్గోలు పెడుతున్న పరిస్థితి ఉంది. అంటే అది వృత్తిగా పెట్టుకుని నమ్ముకుని బతుకుతున్నటువంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మరి ఊరికే ప్రతి వాళ్ళు మైక్ పట్టుకుని తెలుగు వాళ్ళని తెలుగు సినిమా అంటారు. మొత్తం హిందీ వాళ్ళని, తమిళ వాళ్ళని పెట్టి తెలుగు సినిమా అంటే ఏమిటి? అది వాళ్ళకి తెలియదా అండి? ఊరికే కబుర్లు. ఏదో ఒక పక్క వ్యాపారం చేసుకుంటూ ఒక పక్క ఇది మాట్లాడుతుంటే మనం ఏం చేస్తాం? చాలామంది దర్శక నిర్మాతలు చెప్తూ ఉంటారు, మేము ఇక్కడ తెలుగు వాళ్ళ, హిందీ వాళ్ళ, లేకపోతే మరొకళ్ళ, ఇంకొక లాంగ్వేజ్ సంబంధించిన వాళ్ళు అనే దానికి కంటే కూడా ఇక్కడ ప్రతిభ ప్రామాణికం, దాని ద్వారానే మేము సినిమాలు తీస్తాము, మాకు కూడా కమర్షియల్గా వైబుల్ అవుతుంది వాళ్ళతో సినిమాలు తీస్తే అంటూ ఉంటారు. అంటే ప్రతిభ అంటే తెలుగు వాళ్ళు లేదనా? ఇప్పుడు నేను నటున్నాను, మీకు తెలుసు కదా. 100% దానిలో డౌటే ఉంది. మరి ఎంతమంది ఉన్నారు ఈక్వల్గా? మరి అవతల నుంచి వచ్చిన వాళ్ళు చెప్పండి. నన్నేం పిచ్చోళ్ళు తీసుకుంటారా? తమిళ్లో, మలయాళం, హిందీ అమితాబ్ బచ్చన్ గారితో చేశాను, అంతకుముందు నానా పాటేకర్తో చేశాను, మొట్టమొదటి ప్రాణ్ గారితో చేశాను. చెప్తున్నా, అది ఏముందండి? ఏది నన్ను మరి ఇక్కడ పెట్టుకున్నట్టు అక్కడ పెట్టుకోరే. వాళ్ళు కరెక్ట్గా వేషానికి ఎవరుంటే బాగుంటుందని సెలెక్ట్ చేసుకుని పెట్టుకుంటారు. ఇక్కడేమో ప్రతి దానికి అందరిని తీసుకోరు. ఇప్పుడు సినిమా తీస్తుంటే 4 భాషల్లో తీస్తున్నారు. ఏ భాషకైనా కానీ లొకేషన్ సేమే కదా, హీరో సేమే కదా, డైరెక్టర్ సేమే కదా, మరి ఇంకేముంది? ఏ భాషకు ఆ భాష నన్ను పెట్టుకున్నారనుకోండి, వాళ్ళు బతుకుతారు, మీకు ఖర్చు తప్పుతుంది. ఇప్పుడు నాదర్ గారు లాంటి వారు ఉన్నారనుకోండి, ఆయన్ని అన్ని భాషలకి మీరే కావాలండి, మాకు 4 రోజులు కావాలన్న అమౌంట్కి తమిళ్లో మీరు యాక్ట్ చేయాలని అంటే 10 రోజులు సరిపోతుంది. దానికి అమౌంట్ తేడా లేదు. అది తెలియక ఇవన్నీ ఊరికే పిచ్చి మాటలు మనతో మాట్లాడితే.
కోట శ్రీనివాసరావు గారు చెప్పండి, ఫైనల్గా చెప్పండి. అంటే మీరు ఇప్పటివరకు సినీ ఇండస్ట్రీలో చాలామంది యాక్టర్స్తో వర్క్ చేశారు మీరు. సో బాలకృష్ణ కావచ్చు, లేకపోతే చిరంజీవి గారు కావచ్చు, లేకపోతే మురళీమోహన్ గారు కావచ్చు, లేకపోతే మరొకరు కావచ్చు, వీళ్ళల్లో ఎవరితో మీరు ఎక్కువ సాన్నిహిత్యంగా ఉంటారు మీరు? నాకు ఎవరితో పెద్ద లేదండి, అందరితో ఉండాల్సినంతవరకే ఉంటుంది. నేను ఎవరిళ్ళకి వెళ్ళను. ఏదైనా ఫంక్షన్, ఏదైనా శుభకార్యం ఏదైనా పిలిస్తే వాళ్ళు వెళ్తాం తప్ప పుట్టేప్పుడు వాళ్ళు కలవను. నేను ఎవరిని కలవను, నన్ను ఎవరు కలవరు. షూటింగ్లో కలిస్తే మాట్లాడుకోవటమే. కాకపోతే అంటే దానికి కారణం రెండు. ఒకటంటే నాకు అలవాటు లేదు, రెండు నాకు టైం లేకపోవటం. రోజు 20 hours వర్క్ చేసేవాడికి ఈ టైం ఏముంటుంది? అంతేగాని నాకు అలాంటివి ఏం లేవండి. ఒకడిష్టం ఒకడు కాదు అంటానికి ఏముంది, అందరం మంచివాడిని. హీరో శ్రీకాంత్కి ఓటు వేసి తప్పు చేశాను అని చెప్పారు, ఎందుకన్నా? ఎప్పుడు చెప్పాను? మొన్న జరిగిన ఎలక్షన్స్కి సంబంధించి. అంటే ఏదో మీరు అన్నారు కదా రిజైన్ చేసామని. రిజైన్ చేసేవాడికి ఓటేసి అనవసరం పాడు చేసుకున్నాను, ఓటు అన్నాను, తప్పే ఉంది. ఇప్పుడు నా ప్యానల్కి వెళ్ళకపోతే నేను రిజైన్ చేస్తానని మాకు ఎవరికైనా చెప్పారా? చెప్పలేదు కదా. అదే అడిగింది నేను, తప్పే ఉంది అంటాం. నాగబాబు గారు ఒకనొక సందర్భంలో మీకు సంబంధించి కొన్ని కామెంట్స్ చేశారు, సీరియస్ కామెంట్స్ చేశారు. కోట శ్రీనివాసరావు అట్లా మాట్లాడడం బాగాలేదు, ఆ పద్ధతి బాగాలేదు అని చెప్పారు. ఏం పద్ధతి? ప్రకాష్ రాజుకు సంబంధించి. తప్పే ఉంది, నా ఒపీనియన్ నాదండి. అతను వ్యక్తిగతంగా అతను నేనేం మాట్లాడలేదు. నేను అన్నదే ఉంది, అనడానికి ఏముంది నాకు? ఏదైనా అతను 15 సినిమాల దాకా ఇంపార్టెంట్ వేషాలు చేశాను. ఏ సినిమాకి టైంకి రాడు, 9కి కాల్చుడు ఏదో 11కి వస్తాడు. అంతవరకు మేము వెయిట్ చేసి కూర్చోవాలి పిచ్చివాళ్ళలాగా. అక్కడ ఒక క్యారవాన్కి 20 ఉంటుంది, ఆ మేకప్ వాళ్ళు తిరుగుతుంటారు. ఈయన రాగానేమో గబగబ మమ్మల్ని అందరినీ వదిలేసి మళ్ళీ ఏం మాట్లాడు వెళ్ళిపోతానంటాడేమో అది ఇది అని చెప్పి ఆ డైరెక్టర్లు వాళ్ళందరూ అతను వెనకే పడతారు, అతను వర్క్ చేసి పంపించేస్తారు. తప్పే ఉంది? వృత్తి మీద అది ఎవరు లేదు అన్నాను, తప్పే ఉంది? తోటి వాళ్ళతో చక్కగా కూర్చోవడం మాట్లాడటం అది లేదు. ఏదో ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన చేసుకుంటుంది. నటుడుగా ఎవరికి ఉండే టాలెంట్ వాళ్ళకు ఉంటుంది, దానికేముంది? తప్పే ఉంది ఆ వంటల్లో. కాబట్టి అతనికి వృత్తి మీద లేదు, ఏమీ లేదు, ఎవరి మీద గౌరవం లేదు. ఆయన ప్రెసిడెంట్ అయితే రేపు పొద్దున మనకేమిటి, మన పరిస్థితి ఏమిటి అన్నాను, తప్పే ఉంది. ఇప్పుడు నాగబాబు గారు ఉన్నారు, ఇప్పుడు ఆయనే నాగబాబు గారే మరి ప్రకాష్ రాజుని మంచోడు కాదు, సరిగ్గా టైంకి రావట్లేదు, అతని వల్ల కాల్ షీట్లు కూడా పోతున్నాయి, అవి ఇవి, అసలు అతను కాంపౌండ్లో రావడానికి లేదు, అసలు రానివ్వకూడదు, అది ఇది అని మాట్లాడాడు. మరి ఆయన సపోర్ట్ అన్నాడు, మనం ఏం చేస్తాం? నేను అడిగింది ఏం తప్పు అడగలేదండి. శ్రీకాంత్ గారిని డైరెక్ట్గా అడిగాను, ఏం తప్పేమో. ఏమయ్యా మేము మా ప్యాన్లు ఓడిపోతే నేను రిజైన్ చేస్తాను నాకు చెప్పావా? ఇంకెవరికన్నా వేసుకునేవాళ్ళం కదా. ఎందుకు రిజైన్ చేయటం అంటే ఏదో పర్సనల్ కారణాలు అన్నాడు, నాకు ఎందుకు అట్టండి అప్పుడు. కాకపోతే ఏంటంటే రిజైన్ చేసేవాళ్ళు నుంచోవడం వేస్ట్ కదా అని అన్నారు. రిజైన్ చేసేవాళ్ళు నుంచోవడం వేస్ట్ కదా బేసికల్గా. ఏమోనండి, అది నా ఒపీనియన్ అది. ఇకపోతే చాలా చాలా సందర్భాల్లో కూడా కోట శ్రీనివాసరావు గారు మీరు నటించిన క్రమంలో కావచ్చు, లేకపోతే పెద్దలతో మీ ఇండస్ట్రీలో మీరు మెలిగిన క్రమంలో కావచ్చు, మీకు బాగా ఆప్తులైన వాళ్ళు ఎవరున్నారు మీతో? అంటే మిమ్మల్ని బాగా అభిమానించే వాళ్ళు ఎవరున్నారు? అందరూ నటినట్లు అందరూ అభిమానిస్తారు. అలా మీరు అంటే మీకు శిష్యులు లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇండస్ట్రీలో? ఎవరు శిష్యుడు అండి, ఎవరి టాలెంట్ వాళ్ళది. కాకపోతే అదృష్టం కలిసి వచ్చినాడు కాస్త బిజీగా ఉంటాడు, నాకు మళ్ళీ బ్రహ్మానందం గారిలాగా అలాగా. లేని వాళ్ళు కొంచెం తక్కువ బిజీగా ఉంటారు, అంతే తేడా. ఎప్పుడు చెప్తుంటాను, మీరు వినే ఉంటారు, మనకి పెద్ద గుమ్మడికాయ అంత టాలెంట్ ఉంటే కుదరదు, అదృష్టం కూడా ఉండాలి. ఆ రెండో ఉన్నాడే కోట శ్రీనివాసరావు. ఏముందా అంట అటు అదృష్టం, ఆవగించినంత అదృష్టం ఉండబట్టే కోట శ్రీనివాసరావు ఈ స్టైల్కి వచ్చారంటారా? నేను అన్నాను కదా, ఆ రెండు నాకు ఉండబట్టే ఇట్లా వచ్చానని. మీ బ్రదర్ని అనుకున్నంత స్థాయిలో మీ బ్రదర్ అందిపుచ్చుకోలేకపోయారు మిమ్మల్ని, కారణం ఏంటి? అది మీకు తెలియదు, నేను చెప్పడం ఉంది. నా దృష్టిలో వాడు చాలా మంచి యాక్టరు, మరి ఎందుకో వాడికి మరి. మీ జీవితంలో మీరు మర్చిపోలేని సంఘటన ఏమైనా ఉందా? ఏమీ లేదండి, ఏమీ లేదు. మీరు బాగా బాధపడిన సంఘటన? ఏదైనా పర్సనల్గా ఉంటాయి కదా, మా అబ్బాయి పోవటం అలాంటివి ఉంటాయి కదా.
ఇప్పుడు వచ్చే నటీనటులు గారు కొత్తగా వచ్చే ఆర్టిస్టులు కావచ్చు, నటీనటులు కావచ్చు, మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఏమి లేదండి, ఎవరు మెసేజ్ ఇవ్వక్కర్లా. ఇప్పుడు ఏంటంటే కుర్రాళ్ళకి సాధన తక్కువ, వాదన ఎక్కువ. సాధన చేయరు, వాదిస్తారు. జనగాడు తయారయ్యారు, యాటిట్యూడ్ అలా వచ్చేసింది. మానసికంగా గారు తయారయ్యారు. ఇప్పుడు కమిషనర్ ఆఫ్ పోలీస్ వచ్చి నడి రోడ్ల నుంచి అందరూ ఎడం పక్కన నడవండి అన్నారనుకో, సరే అనుకుని గుడి పక్క నడిస్తే అవద్దంటాడు. అది ప్రశ్న. అది చెప్పక్కల్లా, నువ్వు కరెక్ట్గా ఎడం పక్క నడిస్తే, కుడి పక్క నడిస్తే ఏం బాధ ఉంటుందో ఏమిటని, ఏం కష్టాలు ఉంటాయో నీకే తెలుస్తుంది. అది ఆ సాధన లేకుండా అవుతారు అంతే. జ్ఞానం పెరుగుతోంది, పెరగాలి కూడా, కానీ విజ్ఞానం పెరుగుతోంది కానీ జ్ఞానం పోగొట్టుకుంటున్నారు. అది టెక్నాలజీ పెరుగుతుంది, అదే క్రమంలో జ్ఞానాన్ని స్వతహాగా పెరగాలి. పెరగకూడదని నేను ఎట్లా అంటాను, అందరం పెరగాలి. నేను పెరగలా. కాకపోతే ఏంటంటే ఒరిజినల్ జ్ఞానాన్ని పోగొట్టుకోకూడదు. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం అప్పుల ఊబిలోంచి బయటికి రావాలంటే ఏం చేయాలి? వాళ్ళకి తెలుసు కదా. వాళ్ళే, నువ్వు బలా అప్పు చేస్తున్నావు అంటే వాళ్ళు గోల్డ్ లోన్ పెట్టావనుకో, దాన్ని ఎలా తీర్చాలి నీకు తెలియదా? వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్తారు. ఏమన్నా అంటే మీరు కూడా సీనియర్ పొలిటీషియన్ కదా కాబట్టి అడిగాను. నాకు అలాంటివి పట్టవండి. ఎవడు అనుభవించేది వాడు అనుభవిస్తాడు అంతే. నేనేం మాట్లాడకూడదు. ప్రజలు గెలిపించినటువంటి మనిషి, ఏం మాట్లాడదాం మనం? కొత్తగా ఫీల్డ్లోకి వచ్చే యాక్టర్స్కి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఇదే చెప్పాను కదా, సాధన ఉండాలి. లేకపోతే తెగ ఉంటుంది. సేమటపాకాయలు వెళ్ళినట్టు వెళ్తుంటారు. లాంగ్ లివిటీ ఉండటం కష్టం అండి. ఎక్స్పీరియన్స్ అంటే కాస్త అనుభవం లేకపోతే. సాధన ఉండాలి, నేర్చుకోవాలి. నాటకాలు లేకపోతే ఇంకోటి లేవా? డైలాగ్ బాగా చెప్పడానికి నేర్చుకోవడానికి ఏం అక్కర్లేదు. ఆ పాత సినిమాలు చూస్తూ ఉంటే మరి రంగారావు, గుమ్మడి గారు, మహానుభావులు, లింగమూర్తి గారు, మరి గౌర్నాథ్ శాస్త్రి గారు, వంగర్ గారు, వీళ్ళంతా మహానుభావులు. వాళ్ళు చెప్తుంటే డైలాగులు వింటూ ఉంటే ఎక్కడ ఆపాలి, ఎక్కడ కామా పెట్టాలి, అక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి, అవన్నీ తెలుస్తాయి. అవేం లేకుండా ఏదైనా మాట్లాడింది అంటే ఏం చేస్తాం? ఏం లేదండి. మనం టీవీలో కూడా మొన్న ఏదో సినిమా అడ్వర్టైజ్మెంట్ చూశాను. ఏదో ఇన్నాళ్ళు నాతో ప్రేమించి నన్ను ప్రేమించినట్టు చేసి ఇప్పుడు మనమైతే ఇంకోళ్ళు ఏమైతే అంటారు, ఇంకోళ్ళని పెళ్లి చేసుకున్నాం లేకపోతే ఇంకోటితో కాపురాట చేస్తాం, అంతవరకు ఓకే. ఇంకోటి తట్టపడుకుంటావేనంటే అది టీవీలో వచ్చేసింది. మరి ఏం చేస్తాం? అది ఎవరిచ్చారో ఎందుకు ఇచ్చారో ఏంటో తెలియదు. అది వస్తుందని భయం వేసి కొన్నాళ్ళు టీవీ పెట్టడం కూడా మానేశారు. బాలకృష్ణ గారి అఖండ మూవీ ఏమైనా చూసారు మీరు? వాళ్ళే ఏదో రిలీజ్ అయిందని ఈరోజు రిలీజ్ అవుతుంది. మీరు చెప్తుంది మరి అప్పుడే ఎక్కడ చూడడం. నాగడ్డ థియేటర్కి వెళ్ళి ఎగబడి చూడటం అలవాట్లేదని నా సినిమాలో నేను చూడడం పెద్దగా. సో ఫైనల్గా చెప్పండి, అంటే వస్తున్న భారీ బడ్జెట్ మూవీస్కి కావచ్చు, లేకపోతే ఇప్పుడు వస్తున్న హీరోస్ కావచ్చు, మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? చిన్న సినిమాలు బతకాలంటే ప్రభుత్వాలు ఏం చేయాలి? ఇలా చెప్పా కదా, వాళ్ళు ఏదైనా రాయితీలు ఇస్తామని అంటున్నారు. అవి ఏదో కాస్త లిమిటెడ్ బడ్జెట్ వాళ్ళే అనౌన్స్ చేసి ఏదో ఒక 5 కోట్లు 7 కోట్లు పెట్టి పూర్తి తెలుగు నటీనటులు, సాంకేతిక నిపుణులు పెట్టి తీసినటువంటి తెలుగు సినిమాకి మాత్రమే ఈ రాయితీలు అవి వర్తిస్తాయంటే చిన్న వాళ్ళు కాస్త ధైర్యం చేసి వస్తారు. అన్నీ పెద్దవాళ్ళతో పోటీ పడాలంటే భయం కదా.